అందరికీ నమస్కారం అండి. ఉమెన్స్ డే చాలా గొప్ప దినం. యాక్చువల్లీ అందరు ఉమెన్స్కి రెస్పెక్ట్ ఇచ్చే రోజు. ఇవాళ నాకు ఈ అర్హత ఉందో లేదో తెలియదు, కానీ ఈ సన్మానం వల్ల ఇంకా కొంచెం నా బాధ్యత పెరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఇదంతా నా సమయం కాదు, అందరు చూపించే ఆదరణ, అభిమానం వల్లే ఏదైనా సాధ్యమవుతుంది. ప్రాక్టీస్ విషయంలో నేను గొప్పగా చూసేది చేసేది ఏముంటుందండి. నా డ్యూటీ, నా ధర్మం కాబట్టి నేను చేస్తున్నాను అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా. అందరూ బాగుండాలి, అందరూ నవ్వుతూ హ్యాపీగా ఉండాలనేదే నా ఫీలింగ్ అనమాట. అలానే చేస్తాను అందరికీ. మేము హాస్పిటల్ లోపలికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు రావడం జరిగింది. జనరల్గా చాలా చోట్ల చూస్తున్నాం, అసలు డాక్టర్ గారు రాగానే కింద పడిపోతుంటారు, బయట పడిపోతున్నారు, మిగతా అందరూ కూడా పక్కన దాటి తోసేస్తుంటారు. కానీ చాలా అందరూ ఒకరిలాగా లోపల రావడమే కాకుండా సెట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి చూసి అన్నీ కూడా మనలో సొంత మనిషిలాగా అసలు ఈ హాస్పిటల్ మన సొంతగా అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు అసలు కొద్దిసేపట్లోనే. అంతేకాకుండా వారు చెప్పిన మాటలు కొన్ని గోల్డెన్ వర్డ్స్, బంగారపు పదాలు అన్నమాట. ఇవన్నీ కూడా మేము కూడా చాలా మందికి చేస్తుంటాము, సహాయ సహకారం చేస్తుంటాము. ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళ బాధ్యత మొత్తం చూసుకొని వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిన వరకు కూడా వాళ్ళకి మేము సహాయం చేస్తుంటామని చెప్పి చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. గట్టిగా చెప్పట్లు కూడా అందరూ కూడా ఎన్నో సందర్భాల్లో వాళ్ళు చేసుకుంటూ వస్తారు, కానీ ఎక్కడ కూడా ఎవరికి చేస్తున్నట్టు చెప్పడం కూడా చెప్పుకోవడానికి కూడా ఇష్టపడినటువంటి తత్వం వారిది. అటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం వీళ్ళందరూ వ్యక్తులు అనమాట. వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు చెప్పారు, నా ధర్మాన్ని, నా డ్యూటీని, ఒక కర్తవ్యాన్ని బాధ్యతగా నిర్వహిస్తానని చెప్పేసి ఆ కర్తవ్యం పట్ల శ్రద్ధ, మనం చేసే వృత్తి పట్ల భక్తి భావం, ఈ భక్తిభావం లేకపోతే మాత్రం మీరు అనుకున్నటువంటి మనమందరం అనుకున్నటువంటి ఈ అభిమానం అనేది సొంతమైతే కాదు. ఎప్పుడైతే మనం చేసే వృత్తిని దైవంగా భావించి మనం ముందుకు వెళ్తూ ఉంటామో, ప్రతి అడుగు కలిపి మనం ముందుకు వెళ్తుంటామో, ఆ సందర్భంలోనే ఈ అభిమానం, ఆదరణ, ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ కూడా మన వెనకాల వస్తూనే ఉంటాయి. జీవితాంతం ఉండేది ఈ పేరు ప్రఖ్యాతులు మాత్రమే. ఇటువంటి పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నటువంటి కర్తవ్యంలో ఉన్నటువంటి ఎంతో మందిలో చాలా అరుదుగా మాత్రమే ఇటువంటి వారు మన కాలాల శ్రీదేవి లాంటి వారు దొరుకుతుంటారు. అది మన తెరాల పట్టణ వాసులకి, పరిసర ప్రాంత వాసులందరికీ కూడా మరో జన సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మరొక మారు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.